రైట్. సో వారసురాలు కాదు అని మేము ఎక్కడ చెప్పట్లేదు షర్మిల అని అంటున్నారు మీరు. సో దీన్ని బట్టి చూస్తుంటే జగన్ కు ప్రత్యామ్నాయం షర్మిల అని అనుకోవచ్చు అంటారా? జగన్కి ప్రత్యామ్నాయము ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ కాదు అనేది మొన్న ఎన్నికల్లో రుజువైపోయింది కదా మేడం. ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయం అంటే ఏంటి? పోటీ. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో పోటీ ఎవరు? రాజకీయ పార్టీలకి, ఒక్కొక్క రాజకీయ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంతెంత? ప్రత్యామ్నాయం అంటే ఎలా ఉండాలి? ఒక 40% లేకపోతే 50%, 60% ఓట్లు వచ్చినటువంటి పార్టీలు ప్రత్యామ్నాయం. అంతే. మీడియాలో స్పేస్లు ఉంటేనో లేకపోతే పత్రికల్లో స్పేస్ ఉంటేనో కాదు ప్రత్యామ్నాయం అంటే. ప్రత్యామ్నాయం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయం. అది ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఓట్ బ్యాంకు, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, ప్రజల యొక్క అభిప్రాయము ఉన్నటువంటి పార్టీ 40% ఉన్నటువంటి పార్టీ మాది. మాకు ప్రత్యామ్నాయం ఒక పార్టీ ఉండలేమని కూటమిగా ఏర్పడ్డారు. ఇంకా ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి ఓటు శాతం ఎంత? 14లో ఎంత, 19లో ఎంత, 24లో ఎంత, ఎంత వచ్చింది? కాబట్టి ప్రత్యామ్నాయం అనే మాటే ఉత్పన్నం కాదు ఇక్కడ. రైట్. మరో కాల్ ఉన్నారు. మనోహర్ న్యూజెర్సీ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే అండి. ఒక కపుల్ ఆఫ్ పాయింట్స్ సార్. ఏంటంటే ముఖ్యంగా మీ ప్రభుత్వ విధానాల్లోనే ప్రధాన లోపం ఉందేమో అనిపించింది కదా. ఎందుకంటే డెవలప్మెంట్ పైన ఫోకస్ లేకుండా పరిశ్రమలను తీసుకురావటం, ఐటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, ఇవన్నీ ప్రధానంగా మీరు ప్రయారిటీస్ పెట్టుకోలేదు. తర్వాత 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చారు. అసలు ఒక్క క్యాపిటల్ కూడా డెవలప్ చేయలేదు. సిపిఎస్ రద్దన్నారు, చేయలేదు. తర్వాత లిక్కర్ పాలసీ పైన అసలు నాసిరకం మద్యంతో 50 రూపాయల బాటిల్ 300 రూపాయలకు అమ్మారు. సో ఇలాంటి ప్రభుత్వ విధానాలు, తర్వాత సొంత బాబాయ్ బాత్రూంలో మర్డర్ కేసు, ఇవన్నీ మీ ఓటమికి కారణాలు కావచ్చు కదా. ఎందుకంటే మీకు యాక్చువల్గా ఇవన్నీ క్లియర్గా తెలిసినా కూడా మీరు ఎందుకు ఒక సమీక్ష చేసుకొని హానెస్ట్గా, ఒక ఫ్రాంక్నెస్తో మీరు సమీక్షలు నిర్వహించుకుంటే అసలు ఎందుకు ఓడిపోయామో తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎందుకు ఓడిపోయామో తెలియటం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేమేమైనా చెప్తే మీరు పచ్చ మీడియా చూస్తున్నారా, లేకపోతే మీరు ఎక్కడో అమెరికాలో ఉంటారు మీకేం తెలుసు అని మీ వైసీపీ నాయకులు అంటారు. కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మీరు ఎందుకు గమనించలేకపోలేదు? చాలా వ్యతిరేకత ఉందండి. ఎందుకంటే ఇంకొకసారి అధికారం ఇస్తే ఈ మితిమీరిన అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని కలవలేదు, ప్రజల్ని కలవలేదు, డెవలప్మెంట్ చేయలేదు. తర్వాత రాజధాని రైతులను, లేడీస్ను కూడా పోలీసులతో కొట్టించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూసి వాళ్ళకున్న ఒక కసి, ఒక ప్రభుత్వ వ్యతిరేకతను ఎంత బాగా చూపించారంటే ఈసారి ఎన్నికల్లో మితిమీరిన అహంకారంతో ఉన్న నాయకులను విసిరిగొట్టేశారు. అవునా కాదా? ఏమంటారు చెప్పండి. అంటే ఇప్పుడు మీకు జగన్ మోహన్ గారు అనుకుంటా, మోహన్ రావు గారు న్యూజెర్సీ నుంచి మనోహర్ అండి మాట్లాడుతున్నారు. మనోహర్ గారు అంటే ఎలా ఉంటుందంటే సార్, ఒక వ్యక్తి మీద అబద్ధాలు కానీ, దుష్ప్రచారం కానీ, అవాస్తవాలు కానీ, లేకపోతే కొంచెం గోబెల్స్ లాగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవరని, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కలవరని, ప్రజల్ని కలవరని, డెవలప్మెంట్ లేదని, లేకపోతే ఐటీని ఇంప్రూవ్ చేయలేదని, అట్లాగే 3 క్యాపిటల్ అని, అలాగే సిపిఎస్ అని, అలాగే ఇంకేదో చెప్పారు. కానీ మీరు మా ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఒక సమగ్రంగా మేము చెప్పినప్పటికీ కూడా ఒక సాక్షి ద్వారానే ప్రజల్లోకి వెళ్ళేటటువంటి. ఉదాహరణకి మీరు తీసుకుందాం, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఏం చెప్పారండి? అమరావతి, అలాగే క్యాపిటల్ మన విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్, అలాగే నెల్లూరు స్మార్ట్ సిటీ. ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి ఆ మాట? మనోహర్ గారు మీరు చెప్పండి. ఈరోజు ఆయన మూడు ప్రాంతాల పేర్లు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో మొట్టమొదటి రోజునే, ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మీరు చెప్పాలి. అలాగే ఒకే చోట అమరావతిలో 50,000 కోట్లు పెట్టి టెండర్ పిలుస్తామంటున్నారు, 1,00,000 కోట్లు కావాలని అంటున్నారు. సరే, ఇప్పుడు దీని మీద మేము మాట్లాడామంటే మీరు అమరావతికి వ్యతిరేకమో లేకపోతే క్యాపిటల్కి వ్యతిరేకమో అని చెప్పని మాట్లాడతారు.
అది పోయి కోర్టులో కూర్చుంది. డెవలప్మెంట్ గురించి మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి డెవలప్మెంట్ గురించి సమగ్రంగా మనోహర్ గారు తెలుసుకోవాలి. మెడికల్ కాలేజెస్ కానీ, నాడు నేడులో పాఠశాలలు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఇట్లాగే ఇండస్ట్రీస్ కానీ. ఇప్పుడు మీరు ఇప్పుడే అంటలా, ఒక 6 నెలల తర్వాత ఈ కొత్త కూటమి ప్రభుత్వం ఏ ఏ రంగాల్లో ఏమేం చేసిందో చర్చిద్దాము. 30 డేస్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది. మా మీద ఏంటంటే డెవలప్మెంట్ లేదు, ఒక దుష్ప్రచారము. పత్రికలన్నీ కూడా తెల్లారి లేచిన తర్వాత ఒక పాంప్లెట్ లాగా మారిపోయి ఒక పేపర్కు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల కింద మారిపోయి పాంప్లెట్ల కింద ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మేము అది కాదు ఇది అని చెప్పినప్పటికీ కూడా, మొత్తుకున్నప్పటికీ కూడా మా మీద ఒక ముద్ర వేసి డెవలప్మెంట్ లేదని, లేకపోతే అదేంటి మన 3 క్యాపిటల్స్ అని, సిపిఎస్ రద్దు మేము సజెస్ట్ చేసినటువంటి ఆ విధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే మోడల్ చేయబోతుంది. దాన్ని ఏమంటారు? సచివాలయం వ్యవస్థ కాదు అన్నారు. ఈరోజు సచివాలయం వ్యవస్థ ద్వారానే పెన్షన్లు పంపిణీ చేశారు. మీరు దూరంగా ఉండి ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు, డెవలప్మెంట్ లేదు, అప్పులు చేసేస్తున్నారు అన్నారు. మనోహర్ గారు నెల రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అక్షరాల 7,000 కోట్ల రూపాయలు అది అప్పు తీసుకొచ్చిందండి. ఆ విషయం మీరు తెలుసా మీకు? ఎవరైనా సరే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం యొక్క విధానాలని అమలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? జూన్, జూలై, రైట్, ఇంకొక నెల, 3 నెలలు కలిపి 3 నెలలు కూడా అదనంగా 1000 ఇచ్చేస్తానన్నాడు. అంటే వేలంపాట అనమాట. రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల్ని వేలంపాట వేసి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. నెలల ప్రజలకి ఆశ చూపించారు. అది మేం చేస్తేనేమో తప్పు, మీ అభిమాన పాత్రుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తేనేమో ఒప్పులా కనపడుతోంది. 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు మనోహర్ గారు. మరి మాట్లాడాలి మీరు. ఆయన ఏం చెప్పాడు? ఎన్నికల్లో అప్పులు చేయము, సంపద సృష్టిస్తాము అన్నారు. మరి అమెరికాలో ఉన్న వాళ్ళందరూ డబ్బులు పంపించండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలు. పోయినసారి వేశారు కదా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బా పెట్టి నిధులు వేయమన్నారు. ఆ రకంగా చేసి పరిపాలించమనండి. మాకు ప్రతిపక్షంలో ఉండటం చాలా చాలా ఇదిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ రకంగా స్వర్ణయుగంలాగా పరిపాలించారో, ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా 3 పార్టీలు కలిసి పరిపాలిస్తాం మేము రోజు కళ్ళారా చూస్తాము. ప్రతిరోజు కూడా మాట్లాడతాము మేము చేసిన దానికి, ఈ ప్రభుత్వం చేసిన దానికి. కాబట్టి మాటలు చెప్పటము, విమర్శించటము, దూరం నుంచి ఏదేదో చెప్పటము, దుష్ప్రచారం చేయటము, ఇవన్నీ కూడా చాలా ఈజీ అందరికీ. రైట్, మీరు కూడా అలాగే మాట్లాడతారు.